Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. Hindu editorial analysis. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ ఒకాబులరీని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ దేని గురించి అంటే మొన్న రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇప్పటి వరకు మనకున్న పాలసీస్ ఏంటి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంత ఫండింగ్ ఎక్కడెక్కడ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు అండ్ ఇంకా ఇప్పుడు ఫండింగ్ అనేది ఎక్స్టెండ్ చేయాలా లేదా అనే దాన్ని రైటర్ చాలా చక్కగా డిస్కస్ చేశారు. సో వొకాబులరీ చూద్దాం. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎలొకేషన్. ఏంటి ఎలొకేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎలొకేట్ చేయడం అంటే ఫండింగ్, ఇప్పుడు మనకి ఫండ్స్ ఎలొకేట్ చేస్తారు కదా, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ రిసోర్సెస్. ఇక్కడ రిసోర్సెస్ అని చెప్పేసి అన్నాం కదా, డిస్ట్రిబ్యూటింగ్ రిసోర్సెస్. ఇప్పుడు మన టాపిక్ దేనికి? బడ్జెట్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలొకేషన్స్ కదా. సో అంటే ఇక్కడ రిసోర్సెస్ ఏమవుతాయి? మనీ ఎలొకేషన్ అనమాట, ఆర్ ఫండ్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఇక్కడ మన స్పెసిఫిక్ పర్పస్ ఏంటి? సో ఫర్ ఎడ్యుకేషన్. సో ఏమవుతాయి సినోనిమ్స్? ఎలొకేషన్ అని చెప్పేసి అంటే ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్, అసైన్మెంట్, అపార్షన్మెంట్ అండ్ అలాట్మెంట్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్డ్రావల్. సో ఎలొకేషన్ అంటే ఇవ్వడం కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్డ్రావల్, విత్ హోల్డింగ్ అండ్ రిటెన్షన్. రిటెన్షన్ అని చెప్పేసి అంటే తిరిగి తీసుకోవడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద స్కూల్ రిసీవ్డ్ అండ్ ఇంక్రీజ్డ్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ లైబ్రరీ డెవలప్మెంట్. సో ఎలొకేషన్, సో ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఏమైంది? రిసీవ్డ్ ఇంక్రీజ్డ్ ఎలొకేషన్ అంటే కొంచెం ఎక్స్ట్రా మనీ వచ్చాయి దేనికోసం? సో లైబ్రరీ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి అంబిషియస్. ఏంటి అంబిషియస్ అంటే మీనింగ్ ఏంటి? హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్, చాలా పట్టుదలగా అని చెప్పేసి అంటాం కదా మనం, అది అంబిషియస్ అని చెప్పేసి అంటే చాలా పట్టుదలగా, ప్రతిష్టాత్మకంగా అలా ఉండడం అని చెప్పేసి అనమాట. సో హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ సంథింగ్ సిగ్నిఫికెంట్. సో యాస్పిరేషన్, యాస్పిరేషన్ అంటే మీనింగ్ ఏంటి? మనకు ఒక గోల్తో ఉండడం, అంబిషియస్గా ఉండడం. అది డిటర్మైండ్ అంటే ఒకే మాట మీద, అదే మాట మీద ఉండడం. డ్రివెన్, గోల్ ఓరియంటెడ్. సో గోల్ ఓరియంటెడ్ అంటే మీనింగ్ ఏంటి? సో ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో అది అచీవ్ చేయడానికి అదే ఆలోచన, అదే ఉండడం అనమాట. సో యాంటోనిమ్స్ ఏమైతే ఖచ్చితంగా అన్మోటివేటెడ్, లేజీ అండ్ అన్ఆస్పైరింగ్. సో ఆస్పిరేషన్ అంటేనే గోల్ ఓరియంటెడ్గా అదే సాధించాలని తపనతో ఉండడం. సో అన్ఆస్పైరింగ్ అంటే మీనింగ్ ఏంటి? తపన లేకుండా, ఎలా లేకుండా అలా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఎక్స్పెండిచర్. ఏంటి ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటే? ఖర్చులు అని చెప్పేసి అంటాం కదా, అది ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటే ఆ వ్యయం అని చెప్పేసి అంటారు, ఖర్చు, వ్యయం. ద అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ సంథింగ్. సో దేని మీదైనా మనం ఖర్చు పెడితే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? ఎక్స్పెన్స్, అవుట్లే. అవుట్లే అంటే మనం ఏదైతే ఖర్చు పెట్టామో అది. సో స్పెండింగ్, డిస్బర్స్మెంట్. డిస్బర్స్మెంట్ అంటే ఏంటంటే సో కొంచెం ఒక దాని మీద కొంచెం బల్క్లో కొంచెం అమౌంట్ ఖర్చు పెడితే దాన్ని మనం డిస్బర్స్మెంట్ అని చెప్పేసి అంటాం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇన్కమ్. సో ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి మనకి ఏమవుతాయి? యాంటోనిమ్స్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే మనకు వచ్చేది. సో రెవెన్యూ అన్నా కానీ మనం సంపాదించేది. సో సేవింగ్స్, సేవింగ్స్ అంటే దాచుకునేది. ఎర్నింగ్స్ అంటే మన ఆదాయం. సేమ్ రెవెన్యూ అన్నా, ఎర్నింగ్స్ అన్నా, ఏదన్నా ఇన్కమ్ అన్నా కానీ ఏంటి? ఆదాయం. సేవింగ్స్ ఇక్కడ మనం ఏంటి? దాచుకోవడం. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం కాబట్టి సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సేవింగ్స్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇంప్లిమెంట్. ఏంటి ఇంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి అంటాం కదా. సో ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడం, లేకపోతే దాన్ని మనం పనిలోకి తేవడం అంటే కార్యరూపం దాల్చడం అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? దాన్ని మనం అమలు చేయడం మీనింగ్. టు పుట్ ఎ ప్లాన్ ఆర్ డెసిషన్ ఇంటూ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అని చెప్పేసి టేకెన్ ఇంటూ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అది మనం తీసుకొచ్చాము అంటే కార్యరూపం దాల్చాము, దాన్ని మనం అమలు చేసాము అని చెప్పేసి అర్థం. సో ఏమవుతాయి సినోనిమ్? ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం అంటే మనం దాన్ని అమలు చేయడం అని వస్తుంది. సో ఎన్ఫోర్స్, ఎన్ఫోర్స్ అన్నా కూడా అంతే, అమలు చేయడం. అప్లై, క్యారీ అవుట్.
సో ఇంప్లిమెంట్ అని చెప్పేసి అంటే ఏంటి, చేయడం కదా, దాన్ని అమలు చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి అంటాం కదా. సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి, నెగ్లెక్ట్, ఇగ్నోర్ అండ్ అబాండన్. సో నెగ్లెక్ట్ అంటే పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ అన్నా కూడా అంతే పట్టించుకోకపోవడం, అబాండన్ అంటే ఇంక మొత్తానికి వదిలేయడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెఫిషిట్. డెఫిషిట్ ఈ వర్డ్స్ మనం ఫినాన్స్లో ఎక్కువ చూస్తాము. ఏంటి డెఫిషిట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, సో ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఫినాన్షియల్ డెఫిషిట్ అని చెప్పేసి అంటాం కదా, కాంబినేషన్, ఆ వర్డ్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఏంటి ఫినాన్షియల్ డెఫిషిట్ అంటే, అంటే లోటు ఉండడం, తక్కువ ఉండడం, అంటే లోటు బడ్జెట్ అని చెప్పేసి అంటాం కదా, సేమ్ అలా అనమాట డెఫిషిట్. ద అమౌంట్ బై విచ్ సంథింగ్ ఎస్పెషల్లీ మనీ. సో దేనికి సంబంధించి, మనీ గురించి. ద అమౌంట్ బై విచ్ సంథింగ్, సో ఎస్పెషల్లీ మనీ ఈజ్ లెస్ దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. లెస్ దెన్ అంటే ఎంత, రిక్వైర్డ్ అంటే మనకి కావాల్సినంత, కన్నా లెస్ దెన్ తక్కువగా ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం, డెఫిషిట్ అని చెప్పేసి అంటాం. అందుకే ఈ వర్డ్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, ఫినాన్షియల్ డెఫిషిట్ అని చెప్పేసి. అంటే ఏంటి, మనకి అమౌంట్ కావాలి, సో కావాల్సినంత ఉందా, లేదు, దానికన్నా ఎంత ఉంది, లెస్ దెన్ తక్కువ ఉంది, సో అప్పుడు మనం యూజ్ చేయొచ్చు ఈ వర్డ్ డెఫిషిట్. సో సినోనిమ్స్ ఏంటి, షార్ట్ ఫాల్ అంటే తగ్గడం, లాస్, డెఫిషియన్సీ అన్నా కూడా అదే. డెఫిషియన్సీ అంటే ఏంటి, లేకపోవడం, స్కార్సిటీ, లోటు, కొరత, అలా అని చెప్పేసి అంటాం కదా అది. సో యాంటోనిమ్ సర్ప్లస్ అంటే ఏంటి, చాలా హ్యూజ్, సర్ప్లస్ ఎక్కువగా, హ్యూజ్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అర్థం. ఎక్సెస్ అంటే మనకు తెలిసి ఎక్కువ యూజ్ చేస్తాం మనం, ఎక్కువగా ఉండడం. అబండెన్స్ అంటే కావాల్సినంత ఉంది, చాలా ఎక్కువగా ఉంది. సో ప్రాఫిట్. సో ఇది డెఫిషిట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి తక్కువ ఉండడం కదా, షార్ట్ ఫాల్ కదా. సో కాబట్టి దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది, ప్రాఫిట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద కంట్రీ ఫేస్డ్ ఏ ట్రేడ్ డెఫిషిట్. ఇక్కడ చూసారా ట్రేడ్ డెఫిషిట్ యూజ్ చేశారు. సో ఫినాన్షియల్ డెఫిషిట్ అంటే మీనింగ్ ఏంటి, డబ్బులు తక్కువగా ఉండడం. సో ట్రేడ్ డెఫిషిట్ డ్యూ టు హై ఇంపోర్ట్స్ అండ్ లో ఎక్స్పోర్ట్స్. సో ట్రేడ్ డెఫిషిట్లో ఉందంట. ట్రేడింగ్ అంటే మీనింగ్ ఏంటి, సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మనకి ట్రేడ్ డెఫిషిట్ కాకుండా ట్రేడ్ న్యూట్రల్, ఈక్వల్గా ఉండాలనుకో, ఇంపోర్ట్స్ ఈక్వల్ టు ఎక్స్పోర్ట్స్ అయితే అప్పుడు మనకి ట్రేడ్ ఈక్వల్గా ఉంటుంది. అలా కాకుండా ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుని ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసాం అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది, మన కంట్రీకి మనకే కదా లాభం. సో ఇక్కడ ట్రేడ్ డెఫిషిట్లో ఉందంట. ఎందుకు అని చెప్పేసి అంటే ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయంట, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయంట. అందుకని చెప్పేసి మన ట్రేడ్ అనేది డెఫిషిట్లో ఉంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈజీ వర్డ్. ఈ వర్డ్ ఎక్కువ చూస్తాం మనం. ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటే, ఒక కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి, అక్కడ ఉండే, కరెక్ట్గా తెలుగు వర్డ్ చెప్పాలి అని చెప్పేసి అంటే దాని యొక్క నిర్మాణ వ్యవస్థ అనొచ్చు, లేకపోతే మౌలిక వసతులు అని చెప్పేసి అంటాం కదా. సో అంటే ఏంటి, నీడెడ్, ఏదైతే బేసిక్ స్ట్రక్చరల్ నీడెడ్ అని చెప్పేసి అంటాం కదా, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పేసి అంటే అక్కడ ఉండే బిల్డింగ్స్ కానీ, దాంట్లో ఉండే మనకి ఫెసిలిటీస్ కానీ అన్నీ ఓకే బాగున్నాయి అని చెప్పేసి అర్థం. ద బేసిక్ ఫిజికల్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ నీడెడ్ ఫర్ సొసైటీ ఆర్ అండ్ ఎంటర్ప్రైజెస్. సో సొసైటీకి అయితే కానీ, లేకపోతే ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ కానీ, అంటే ఎంటర్ప్రైజ్ అయితే కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే కాలేజ్. సో కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బాగుంది అని చెప్పేసి అంటే ఓకే, ఆ కాలేజ్లో బిల్డింగ్స్ అన్నీ బాగున్నాయి, అక్కడ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అని చెప్పేసి అర్థం. అదేవిధంగా సొసైటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అంటే మీనింగ్ ఏంటి, అంటే గవర్నమెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది మనకి, చక్కగానే అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంది అని చెప్పేసి అర్థం. సో ఏంటి, దానికి సినోనిమ్స్ ఏమవుతాయి, ఫెసిలిటీస్. చెప్పాను కదా, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోవడం అంటే ఏంటి, బిల్డింగ్స్ బాగున్నట్టు, ఫెసిలిటీస్ కూడా బాగున్నట్టు. ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ ఫౌండేషన్ అండ్ బేస్. యాంటోనిమ్స్ ఏమవుతాయి, రూయిన్ అని చెప్పేసి అంటే నాశనం అని చెప్పేసి అర్థం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, చక్కగా ఉండడం, అన్ని మౌలిక వసతులు అన్నీ కలిగి ఉండడం. సో రూయిన్ అంటే నాశనం. కొలాప్స్ అంటే తెలుసు కదా, ఈ వర్డ్ యూజ్ చేస్తాం మనం. కొలాప్స్ అంటే అది కూడా అంతే, నాశనం అయిపోయింది. సో డిస్ఆర్గనైజేషన్. ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే ఏంటి, ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో ఉండడం. సో డిస్ఆర్గనైజ్డ్ అంటే అలా లేకుండా ఉండడం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సో రెసిలియన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌన్. ఏంటి రెసిలియన్స్ అంటే మీనింగ్ ఏంటి, సో రెసిలియన్స్ అని చెప్పేసి అంటే చాలా స్థిరంగా, సహనంగా, అలా అలా ఉండడం రెసిలియన్స్ అని చెప్పేసి. అంటే పట్టుదలతో అలా స్థిరంగా, సహనంగా ఉంటే దాన్ని మనం రెసిలియన్స్ అని చెప్పేసి అంటాం. ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్.
అంటే ఏంటి సహనశీలంగా అంటే స్థిరంగా అలా ఉండడం అని చెప్పేసి అంటే సో ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే కష్టాలు సంథింగ్ ఏవో వచ్చాయి, దాని నుంచి మనం చాలా త్వరగా రికవర్ అవుతాయి. ఓకే, ఎబిలిటీ, అలాంటి ఎబిలిటీ అంటే కెపాసిటీ. ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. ఏదైనా మనకి సాడ్నెస్ వచ్చింది లేకపోతే మనం ఫెయిల్యూర్ ఫేస్ చేసాం, సో ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం చాలా త్వరగా రికవర్ అయితే సో ఎలాంటి పర్సన్, హీఈస్ ఎ వెరీ రెసిలియంట్ పర్సన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి, తను చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటాడు, ఎటువంటి టఫ్నెస్ ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ దాని నుంచి చాలా త్వరగా కోలుకుంటాడు అని అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి, ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే వచ్చింది కదా లాంగ్ లాస్టింగ్ అట్లా ఉండడం. టఫ్నెస్ అని ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటే చాలా టఫ్గా అంటే స్థిరంగా ఉంటేనే కదా మనం ఏదైనా ప్రాబ్లం నుంచి బయటికి రాగలం త్వరగా ఫాస్ట్గా. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. యాంటోనిమ్స్ ఏమవుతాయి, సో రెసిలియంట్ అంటే ఏంటి, చాలా స్థిరంగా మంచిగా ఉండే చాలా స్ట్రాంగ్గా ఉండే పర్సన్ కదా, సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి, వీక్నెస్. ఫ్రెజాలిటీ, మీక్, వల్నరబిలిటీ. సో ఫ్రెజాలిటీ అన్న వల్నరబిలిటీ అన్న చాలా లో సిచ్యువేషన్లో చాలా బలహీనంగా చాలా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం ఫ్రెజాలిటీ అండ్ వల్నరబిలిటీ ఈ 2 వర్డ్స్ యూజ్ చేస్తాం మనం. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద రెసిలియన్స్ ఆఫ్ ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ వాజ్ రిమార్కబుల్. సో మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సో వాళ్ళు ఎలా చాలా క్విక్గా రికవర్ అయ్యారు, గవర్నమెంట్ హెల్ప్ చేసింది. అదేవిధంగా చాలామంది నార్మల్ సిటిజన్స్, బయట ఉండే ఎంటర్ప్రైజెస్ కానీ కంపెనీస్ కానీ అవన్నీ కూడా చాలా ఫండ్స్ ఇవ్వడం వల్ల అండ్ గవర్నమెంట్ కూడా చక్కగా రియాక్ట్ అవ్వడం వల్ల విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు. అదే చెప్తున్నారు, ద రెసిలియన్స్ ఆఫ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్. ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ కమ్యూనిటీ వాజ్ రిమార్కబుల్ అని చెప్పేసి అంటే సో మనం కనిపెట్టదగింది అని చెప్పేసి అర్థం. అంటే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్. ఈ వర్డ్ మనకి ఫిజిక్స్లో వస్తుంది. ఏంటి మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అంటే ద గ్రేట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. అంటే లైక్ సైజ్ అనుకోవచ్చు, సైజ్ సిగ్నిఫికెంట్, మనం కొలుస్తాం కదా, ప్రామాణికం అని చెప్పేసి అంటాం, పరిమాణం దాని యొక్క కొలత, అది మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అంటే ద గ్రేట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే అది నార్మల్గా జనరల్గా ఎలా అని చెప్పేసి ఫిజిక్స్లో యూజ్ చేసేది దాని యొక్క పరిమాణం లేకపోతే కొలత, దాని యొక్క సైజ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే ద గ్రేట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. దేని గురించైనా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మాట్లాడితే అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్. ఏంటి సినోనిమ్స్, స్కేల్, ఎక్స్టెంట్, సైజ్ అండ్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, దాని యొక్క గుర్తింపు అలాంటిది అనమాట. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా, ఇన్సిగ్నిఫికెన్స్, స్మాల్నెస్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ద గ్రేట్ ఇన్ సైజ్ కదా, సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి, స్మాల్ ఇన్ సైజ్, సో స్మాల్నెస్. ట్రివియాలిటీ అని చెప్పేసి అంటే లెస్ ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం ట్రివియల్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. సో ట్రివియల్ వర్క్స్ అన్నా లేకపోతే అలాంటిది ఏంటి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంది, చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని మనం ట్రివియల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సస్టైనబిలిటీ. ఏంటి సస్టైనబిలిటీ అని చెప్పేసి అంటే స్థిరత్వం అని చెప్పేసి అంటారు అనమాట. అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పాలి అంటే సస్టైనబిలిటీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసాం మనం, అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. సో దట్ అంటే చిన్న వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఇట్ లీడ్స్ టు ఏ బిగ్గర్ వన్. అంటే చిన్న పనులు మనం చేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి రిజల్ట్కి వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది, చాలా పెద్దగా బల్క్గా కనిపిస్తుంది. ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం సస్టైనబిలిటీ. సో ద ఎబిలిటీ టు బి మెయింటైన్డ్ ఎట్ ఏ స్టడీ లెవెల్ అంటే ఏంటి, స్థిరంగా, వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్. ఇది ఇంపార్టెంట్ మనకి, వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్ అని చెప్పేసానంటే ఈ సస్టైనబిలిటీ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎన్విరాన్మెంట్కి సంబంధించి అని చెప్పేసానంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, కోల్ కానీ లేకపోతే ఈ పెట్రోకెమికల్స్, ఇవన్నీ మనమే వాడేస్తే మన నెక్స్ట్ జనరేషన్కి ఉండాలి కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ అదే అనమాట. అంటే ఏంటి, మనము వాడుకుందాం, మనం వచ్చే నెక్స్ట్ తరాలకు కూడా కొంచెం సేవ్ చేసి ఉంచడం సస్టైనబిలిటీ ఇక్కడ. అందుకే వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్. ఎగ్జాస్టింగ్ అని చెప్పేసానంటే మొత్తం అంతా అయిపోవడం, ఖాళీ చేసేయడం కాదు, మనం అలా ఉండకూడదు. సో అంటే ఐదర్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో మన అవసరాలకి తగ్గట్టు వాడుకోవాలి, సో దట్ అవి ఎగ్జాస్ట్ అవ్వవు, సో నెక్స్ట్ తరాలకు కూడా ఉంచాలన్నమాట. ద ఎబిలిటీ
టు బీ మెయింటైన్డ్ ఎట్ ఏ స్టడీ లెవెల్. అంటే మనం వాడుకుంటాం స్టడీ లెవెలే. వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్, ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి ఇప్పటికిప్పుడే వాడేయకుండా తర్వాత తరాలకు కూడా ఉంచడం. సో సినోనిమ్స్ ఏమైతే స్టెబిలిటీ. సో సస్టైనబిలిటీ అంటేనే స్టేబుల్గా స్థిరంగా ఉండడం. డ్యూరబిలిటీ అంటే ఏంటి, లాంగ్ లాస్టింగ్ అని చెప్పేసి అంటాం కదా, అది డ్యూరబిలిటీ. ఈ ఇక్కడ డైరెక్ట్ మనం వీటిలో కూడా యూస్ చేస్తాం, డ్యూరబుల్ ప్లాస్టిక్ అంటాం. సో డ్యూరబుల్ ప్లాస్టిక్ చైర్స్ అంటే ఏంటి, అవి చాలా కాలం మన్నుతాయి, ఎక్కువ కాలం మన్నుతాయి అని చెప్పేసి. వయబిలిటీ అన్న లాంగివిటీ అని చెప్పేసి అన్న లాంగ్ లాస్టింగ్ అని చెప్పేసి అర్థం. యాంటోనిమ్స్ ఏంటి మనకి, ఇన్స్టెబిలిటీ. సో సస్టైనబిలిటీ అంటే స్టెబిలిటీ కదా, సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి, ఇన్స్టెబిలిటీ, అన్సస్టైనబిలిటీ. ఫ్రెజిలిటీ అని చెప్పేసి అంటే చాలా తక్కువ సమయం అని చెప్పేసి ఉంది, ఫ్రెజైల్ అని చెప్పేసి అంటాం కదా, సో దాని నుంచి వచ్చింది ఏది ఫ్రెజిలిటీ అని చెప్పేసి అంటే, సో చాలా తక్కువ సమయం. టోన్ ఆఫ్ ద ఆర్టికల్ చూద్దాం. సో ఏంటి టోన్ ఏంటి, ఎనలిటికల్ అండ్ కన్సర్న్. సో ఎనలైటికల్, సో అంటే ఏంటి, అనలైజ్ చేశారు. దేని మీద అనలైజ్ చేశారు, ఆథర్ దేన్ని అనలైజ్ చేశారు అని చెప్పేసి అంటే, ప్రజెంట్ ఇండియాలో రన్ అవుతున్న ఎడ్యుకేషనల్ పాలసీ ఏంటి, ఎట్ ద సేమ్ టైం అంటే మనకిప్పుడు రన్ అవుతున్న ఎడ్యుకేషనల్ విధానం అంటే విద్యా విధానం ఏంటి, సో దాన్ని మార్చాల్సి ఉందా లేదా, సో మార్చితే సో ఎలా, ఏ విధంగా మార్చాలి ఏంటి అనేది. నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ పాలసీ, బడ్జెట్ ఎలిగేషన్ అంటే ఎడ్యుకేషన్ పాలసీల గురించి. సో ఈ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్కి బడ్జెట్లో ఎంత ఎలకేట్ చేశారు, అంటే ఎంత ఫండింగ్ ఇచ్చారు. అండ్ ఫౌండేషనల్ లిటరసీ, అంటే ఫౌండేషనల్ లిటరసీ అని చెప్పేసానంటే, సో స్టూడెంట్కి ప్రైమరీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సో ఫ్రమ్ ద 3 years ఆఫ్ ఏజ్ టు 10 years ఆఫ్ ఏజ్, ఫౌండేషనల్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో అది కొంచెం క్రూషియల్ అని చెప్పేసి అని అంటుంటారు కదా, సో అందుకు ఫౌండేషనల్ లిటరసీకి ఏమైనా కేటాయించారా లేదా అనే దాని గురించి. సో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ దాని గురించి. ద ఎడిటోరియల్ క్రిటికల్లీ ఇవాల్యుయేట్స్ ద యూనియన్ బడ్జెట్ 2025 ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్. అంటే ఇవాల్యుయేట్ చేస్తుంది, అంటే ఇవాల్యుయేట్ ఇన్ ద సెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అంటే ఆథర్ ఈ 2025లో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎడ్యుకేషన్కి ఎంత కేటాయించారు, దానివల్ల యూజ్ ఉందా లేదా, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేదాన్ని ఆథర్ వివరించారు కదా, అదనమాట. సో క్రిటికల్లీ ఇవాల్యుయేట్స్ అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది దేని గురించి, 2025 బడ్జెట్ గురించి. హైలైటింగ్ బోత్ ద ఇంక్రీజ్డ్ అలొకేషన్స్, అయితే ఇంక్రీజ్ చేశారంట దేనికి అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎడ్యుకేషన్కి కొంచెం ఇంక్రీజ్ చేశారు. అండ్ ద గ్యాప్స్ ఇన్ ఫండింగ్, సో ఈవెన్ దో ఎంత ఇంక్రీజ్ చేసినా కానీ ఫండింగ్ గ్యాప్స్ అయితే ఉన్నాయంట, చూద్దాం అవేంటో. పర్టికులర్లీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ యూజీసీ రిఫార్మ్స్, అంటే ఏంటి, ఎలొకేట్ చేశారు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం పెంచారు, ఈవెన్ దో పెంచినా కానీ సో కొంచెం ఫండింగ్ గ్యాప్స్ అయితే ఉన్నాయంట. ఎక్కడున్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ యూజీసీ రిఫార్మ్స్లో. సో యూజీసీ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మనకి ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్తుంది. అండ్ యూజీసీ కన్సర్న్లో యూజీసీ అండర్లో ఎవరెవరు ఉంటారు, హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా యూజీసీ అండర్లో ఉంటుంది. It emphasized the importance of foundational literacy and numeracy and FLN and the challenges faced in early education due to underfunded Anganwadi workers. చూద్దాం దాని గురించి డిస్కస్ చేశారంట. అండ్ అంగన్వాడీ వర్కర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎడ్యుకేషన్లో అంటే ఎడ్యుకేషన్ కోసం బడ్జెట్లో చేసిన ఫండింగ్ కదా, సో అంటే ఎక్కడి నుంచి, అంగన్వాడీ వర్కర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని, సో యూజీసీ అని చెప్పేసి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్, అంగన్వాడీ ప్రైమరీ సెకండరీ అండ్ అప్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఆథర్ డిస్కస్ చేశారు. సో ద ఆర్టికల్ కాల్స్ ఫర్ స్ట్రాంగర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. సో అంటే ఏంటి, సో కాల్స్ ఫర్ అని చెప్పేసి అంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సో దేనికోసం, స్ట్రాంగర్ ఇన్వెస్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకొంచెం ఫండింగ్ కావాలంట. అంటే అదర్ ఏంటి అంటే అఫ్ కోర్స్ 2025 బడ్జెట్లో
ఎలొకేషన్స్ అయితే ఎక్కువ చేశారు. ఈవెన్ దో ఎక్కువ చేసినా కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ ఫండింగ్ గ్యాప్స్ ఎక్కడొస్తున్నాయి, ఇక్కడ కూడా అంతే. స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా అంతే. సో స్ట్రాంగర్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకొంచెం డబ్బులు కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో టు అచీవ్ ఎందుకు ఇండియాస్ ఎఫ్ఎల్ఎన్ టార్గెట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని చెప్పేసి. సో ఎఫ్ఎల్ఎన్ టార్గెట్స్ రీచ్ కావడానికి ఇప్పుడున్న ఫండింగ్ సరిపోదు, ఇంకా కావాలి. అండ్ ఇంకో దేనికి ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి. సో ఎన్ఈపి దీన్ని ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్ మనకి ఇంట్రడ్యూస్ చేసి, నాకు తెలిసి ఎన్ఈపి 2020 అని చెప్పేసి అంటారు, 2020లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ప్రజెంట్ ఇండియాలో ఉన్న ప్రజెంట్ అవుతున్న ఎడ్యుకేషనల్ ట్రెండ్ ఏంటి, 10th ఆఫ్టర్ +2 అంటే ఐటీఐ డిప్లొమా చేసినా కానీ +2 అండర్ కన్సిడర్ చేస్తారు. అండ్ +2 తర్వాత +3 అంటే డిగ్రీ, ఆర్ అక్కడ +2 ఈ డిగ్రీకి ఈక్వాలెంట్గా బీటెక్ చేస్తే దాన్ని అది కూడా 4 years ఉంటుంది కదా అది. సో 10 +2 +3 అండ్ దెన్ పీజీ +2 ఇదే కదా ట్రెండ్ నడుస్తుంది. సో బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ట్రెండ్ అయితే మార్చారు. సో అది కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా, సో స్కూల్ ఎడ్యుకేషన్కి ఇంకొంచెం ఫండింగ్ రావాలి అని చెప్పేసానన్నా, సో కొన్ని మార్పులు అయితే కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆథర్. సో ఏం సజెస్ట్ చేశారో, ఆయన ఏం డిస్కస్ చేశారో చూద్దాం ఆర్టికల్లో. ఆర్టికల్ చదువుతాను, నా వెనకాల ఫాలో అవుతుండండి. సో లైన్ బై లైన్ మీనింగ్ చూద్దాం. లెర్నింగ్ స్టెప్స్, ఇక్కడ లెర్నింగ్ స్టెప్స్ అని ఎందుకు యూస్ చేశారంటే ఆథర్ టైటిల్, సో లెర్నింగ్ ఎడ్యుకేషన్ గురించి కదా. సో ఆన్ ద యూనియన్ బడ్జెట్ అండ్ ఎడ్యుకేషన్. సో ఆన్ ద యూనియన్ బడ్జెట్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి యూనియన్ బడ్జెట్లో ఎంత కేటాయించారు. సో లెర్నింగ్ స్టెప్స్ అంటే మనం నేర్చుకోవడానికి స్టెప్స్ కొంచెం ఎక్కుతున్నాము అని. ఎందుకు ఎక్కుతున్నాము అని చెప్పేసి అంటే, మరి బడ్జెట్లో కొంచెం పర్సంటేజ్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేశారు కదా, అందుకు. ఇండియా మస్ట్ ఫర్దర్, సో అంటే మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మస్ట్ అనేవాడు ఖచ్చితంగా చెయ్యాలి అని వచ్చినప్పుడు. సో ఇండియా మస్ట్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. సో స్టార్టింగ్ నుంచి కూడా ఆథర్ సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఫండింగ్ కొంచెం కావాలి, దానికి కొంచెం స్ట్రెంగ్థెన్ చేయాలి అనే కదా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కూడా అంతే, ఇండియా మస్ట్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్. సో అంటే ఫర్దర్ స్ట్రెంగ్థెన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు స్ట్రెంగ్త్ అనే ఉంది, బట్ ఫర్దర్ ఇంకా చెయ్యాలి. ఎక్కడ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇట్స్ అని చెప్పేసి అంటే ఎవరు అని చెప్పేసి అంటే ఇండియా అనమాట. సో అంటే ఇండియా ఇన్వెస్ట్ చేయడము అంటే, సో ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఇట్స్ ఈ ఇట్స్కి సబ్జెక్ట్ ఎవరు, ఇండియా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. బిసైడ్స్ సమ్ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్స్, ఇక్కడ చూద్దాం బిసైడ్స్. సో బిసైడ్స్ ఈ 2 words ఎక్కువ మంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఏంటి బిసైడ్ అంటే మీనింగ్ ఏంటి, పక్కన అని చెప్పేసి అర్థం. బిసైడ్స్ అంటే దానితో పాటుగా, ఇన్ ఎడిషన్ టు అని అర్థం. బిసైడ్స్ సమ్ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్, ఇప్పుడు ఆల్రెడీ మనకి జరుగుతున్నదంతా బడ్జెట్ గురించే కదా, అంటే బడ్జెట్లో ఎడ్యుకేషన్ కోసం ఎంత ఎలకేట్ చేశారు అనేది. సో బిసైడ్స్ సమ్ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్, సో దాంతో పాటుగా సో ఏంటో చూద్దాం ఆ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్ ఏంటో. సచ్ చేశారు, బిసైడ్ సమ్ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్ ఇక్కడ వెంటనే రివీల్ చేశారు ఆథర్. ఏంటది హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్, సచ్ యాజ్ అన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అంటే ఏంటి, సో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం బడ్జెట్లో కొంత ఎలొకేషన్ చేశారంట, ఫర్ ఎడ్యుకేషన్ విత్ ఎలొకేషన్ ఆఫ్ 500 crore. ఓకే, సో ఎంత ఎలొకేట్ చేశారంట, 500 crores. ఎవరి కోసం, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం సో చేశారంట. సో అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఫర్ స్కూల్స్, సో స్కూల్స్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇస్తారు, అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇస్తారు. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 third generation ఐఐటీస్, అంటే ఏంటి 3 ఐఐటీస్ని ఎక్స్పాండ్ కూడా చేస్తారంట. ఎక్స్పాన్షన్ ఇన్ ద సెన్స్ ఏదైనా అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే కొత్త కోర్సులు ప్రవేశపెట్టచ్చు, లేదు ఇన్ ద సెన్స్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్స్ కోసం ఎక్స్ట్రా ఫండింగ్ ఇవ్వడం ద్వారా ఏంటి, సో మోర్ స్కాలర్స్ అంటే పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ ఎక్స్పాన్షన్ ఎన్ని ఐఐటీస్ని ఎక్స్పాండ్ చేస్తారంట, 5 ఐఐటీస్ని ఎక్స్పాండ్ చేస్తారు. అండ్ ఇంక్రీజ్డ్ ఫండింగ్
ఫర్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్ బడ్జెట్ 2025 హ్యాస్ ప్రామిస్డ్. ఓకే, ఇక్కడ వచ్చారు ఆథర్ హ్యాస్ ప్రామిస్డ్, ఇక్కడ వచ్చింది మనకి వర్బ్. ఇక్కడ చూద్దాం. సో దేంతో పాటుగా బిసైడ్స్, దాంతో పాటుగా అవి ఏంటివి హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్స్తో పాటుగా ఆ హై ప్రొఫైల్స్ అనౌన్స్మెంట్స్ గురించి ఇక్కడ చెప్పారు. ఆ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్స్ ఏంటి, ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్టార్ట్ చేయడం, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీస్ని కనెక్షన్ అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవ్వడం ఎవరికి స్కూల్స్కి, అదేవిధంగా 5 IITsని ఎక్స్పాండ్ చేయడంతో పాటుగా ఏమేమి ఇచ్చారు బడ్జెట్లో ప్రామిస్డ్ హయ్యర్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో అంటే ఈ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్తో పాటు సో ఎడ్యుకేషన్ కూడా హయ్యర్ అలొకేషన్స్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కావంటే ఎడ్యుకేషన్కి సంబంధించిందే, కాకపోతే కొంచెం ఎడ్యుకేషన్లో అంటే ప్రైమరీ కాకుండా కొంచెం అడ్వాన్స్ అనమాట. సో ఈ ఏఐ కానీ లేకపోతే ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ కదా. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి సో ఫర్ ఎడ్యుకేషన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, సో దాంతోపాటు అంటే వీటికి కేటాయించారు, వీటితో పాటు సో ఎడ్యుకేషన్కి కొంచెం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం ఎక్కువ ఇచ్చారు. దెర్ వాజ్ ఏ 7% ఇంక్రీజ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఎంత సో 2024 కన్నా ఇప్పుడు 25లో సో ఎంత 7% ఇంక్రీజ్ చేశారంట. దేనికోసం, ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఆల్దో ద యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఫర్ 23-24 వాజ్ 10% మోర్ దాన్ ద 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్. ఈవెన్ దో అంటే ఇక్కడ మన హయ్యర్ ఎడ్యుకేషన్కి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సో అంటే లాస్ట్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా. సో అంటే 2023 and 24లో హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎంతైతే ఖర్చు అయిందో సో దానికన్నా సో 10% మోరే అయ్యిందంట ఇక్కడ 2025 and 26 బడ్జెట్లో. అంటే ఎస్టిమేట్ చేసిన దానికన్నా ఒక 10% ఎక్కువే అయ్యింది. ఏ కీ ఛాలెంజ్ అంటే ఇంపార్టెంట్ ఛాలెంజ్, ఏ కీ ఛాలెంజ్ అంటే ఈ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని చెప్పేసి అర్థం. ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ దట్ అంబిషియస్ యూజీసీ రిఫార్మ్స్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో చెప్పాను కదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరి అండర్లో ఉంటుంది, యూజీసీ అండర్లో ఉంటుంది కదా. సో ఏ కీ ఛాలెంజ్ అంటే మన ముందున్న మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి, సో రిఫార్మ్స్ అంటే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. దేంట్లో యూజీసీ కొన్ని రిఫార్మ్స్ చేసింది, దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయాలి. మోడల్డ్ అండ్ అడ్వాన్స్డ్ నేషన్స్, మోడల్డ్ ఆన్ అడ్వాన్స్డ్ నేషన్స్ రిక్వైర్ సిగ్నిఫికెంట్ ఫండింగ్. సో అంటే ఏంటి యూజీసీలో కూడా కొన్ని మార్పులు చేయాల్సింది. సో దానికి కూడా ఏంటి సిగ్నిఫికెంట్ అంటే తగ్గినంత ఫండింగ్ ఉండాలంట. ఫర్ ఇన్స్టెన్స్ అంటే చూద్దాము, ఇంట్రడ్యూసింగ్ 4 years డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటే యూజీసీలో కూడా చాలా రిఫార్మ్స్ చేద్దామని చెప్పేసి అనుకుంది. సో అందులో ఏంటి ఒకటి సో చూద్దాం 4 years డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, అలౌవింగ్ స్టూడెంట్స్ టు టేక్ కోర్సెస్ అక్రాస్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి 4 years డిగ్రీ ప్రవేశపెట్టాలన్నా, అదేవిధంగా మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్ అందులో అడ్మిషన్ పొందాలన్నా, ఇంప్లిమెంటింగ్ బై యాన్యువల్ అడ్మిషన్స్ అంటే మనకేంటి అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి అంటాం కదా మనం. అకాడమిక్ ఇయర్ అంటే ఏంటి, సో జూన్తో స్టార్ట్ అవుతుంది, జూన్తో స్టార్ట్ అయ్యి మార్చ్ ఆర్ ఏప్రిల్ ఎండ్ అవుతుంది కదా. సో అంటే ఏంటి అది అకాడమిక్ ఇయర్. సో యూజీసీలో ఎలాంటి రిఫార్మ్స్ చేస్తున్నారంటే బై యాన్యువల్ అడ్మిషన్స్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఇంకొకసారి అడ్మిషన్స్ తీసుకునేలాగా. అండ్ అదర్ స్ట్రక్చరల్ చేంజెస్ డిమాండ్ సబ్స్టాన్షియల్ ఫినాన్స్ విచ్ విల్ ఇన్ఎవిటబుల్లీ ఫాలో అపాన్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, సో అంటే యూజీసీలో రిఫార్మ్స్ కూడా తెచ్చారు కాదు తీసుకొద్దామని చెప్పేసి చూస్తున్నారు. దానికి కూడా మనకి ఫండింగ్ కావాలి, సిగ్నిఫికెంట్ ఫండింగ్ కావాలి. సో ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇప్పుడే చూద్దామని చెప్పేసి ఫర్ ఇన్స్టాన్స్ ఏంటది, సో 4 years డిగ్రీ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా, లేకపోతే స్టూడెంట్స్కి మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ కావాలన్నా, లేదు సంవత్సరానికి 2 సార్లు అడ్మిషన్స్ పొందాలన్నా, అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇవన్నీ కూడా కావాలి అని చెప్పేసి అంటే కొంచెం ఫండింగ్ కావాలి. సో ఇన్ఎవిటబుల్లీ ఫాలో అప్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ అంటే సో అవన్నీ కూడా ఎవరి మీద పడుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ మీద పడుతున్నాయంట. బట్ యూజీసీకి ఇంకొంచెం ఫండింగ్ అవన్నీ వస్తే సో ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి మేబీ ఇవి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఆథర్స్ వ్యూ అది.
However, budget 2025 does not appear to adequately address these financial concerns. ఈవెన్ దో అంటే అంత ఎంత 7% ఇంక్రీజ్ చేసింది కదా బడ్జెట్లో ఎడ్యుకేషన్ గురించి. సో ఎడ్యుకేషన్లో బడ్జెట్లో అంత ఇంక్రీజ్ చేసినా కానీ సో అపియర్ అంటే అంత యాడిక్వేట్లీ అంటే సరిపోయిందిగా కనిపించట్లేదు. ఎందుకు? యూజీసీ చెప్పిందిగా ఈ 4-year డిగ్రీ కోసం కానీ బైయాన్యువల్ అడ్మిషన్స్ గురించి కానీ. సో దీనికి ఏమీ సరిపోయేటట్లేదు. The release of the ASER 2024 report in the same week as the union budget highlighted gaps in India's school education system. సో ఏఎస్పిఆర్ 2024 రిపోర్ట్ కూడా చెప్తుందంట అంటే ఏదైతే మన బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ వీక్కి అంటే ఆ దాని ముందు వీక్లో లేకపోతే ఆ వీక్లోనే సో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి తగినంత ఫండ్ అయితే ఏం లేదు. సో హైలైట్ అయింది గ్యాప్స్ ఇన్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇక్కడ గ్యాప్స్ ఇన్ ద సెన్స్ ఎనీ గ్యాప్స్ అయి ఉండొచ్చు. ఐదర్ ఇట్స్ ఫినాన్షియల్ గ్యాప్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే మనకి ఫండింగ్ గ్యాప్స్ అని చెప్పేసి అంటాం కదా అదైనా అయి ఉండొచ్చు. పర్టికులర్లీ ఇగో చెప్పారు పర్టికులర్లీ దేని గురించి అంటే ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్. సో ఇదే ఎఫ్ఎల్ఎన్ దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా గ్యాప్ అయితే వచ్చిందంట. వైల్ ద రిపోర్ట్ ఇండికేటెడ్ దట్ లెర్నింగ్ లాసెస్ ఫ్రమ్ COVID-19 పాండమిక్ హ్యావ్ బీన్ రికవర్డ్. ఓకే పర్లేదు అంటే ఈ ఏఎస్పిఆర్ 2024 రిపోర్ట్ ఉంది కదా. సో COVID-19 పాండమిక్లో లెర్నింగ్ గ్యాప్స్ చాలా వచ్చేసాయంట. లెర్నింగ్ లాసెస్ కానీ అంటే పిల్లలు వీళ్ళెవరు స్కూల్కి వెళ్ళకపోవడం. సో మెయిన్లీ రూరల్ ఏరియాస్లో చిల్డ్రన్ అనేవాళ్ళు కొంచెం చదువుకి దూరం అయ్యారు. బట్ ఇప్పుడిప్పుడే హ్యావ్ బీన్ రికవర్డ్ అంటే ఓకే పర్లేదు అంటే ఏమి ఇచ్చిందంటే సో COVID-19 పాండమిక్లో వచ్చిన లెర్నింగ్ లాసెస్ నుంచి అయితే బయటపడ్డాము ఓకే పర్వాలేదు. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఎఫ్ఎల్ఎన్ లెవెల్స్ ఆర్ ఎట్ దేర్ హయ్యెస్ట్ ఎవర్. ఓకే ఎఫ్ఎల్ఎన్ లెవెల్స్ అనేవి హయ్యెస్ట్ ఎవర్ అంటే అంతకు ముందు కన్నా ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి. ఇండియా స్టిల్ హ్యాస్ అంటే అయినా కానీ ఇండియా స్టిల్ హ్యాస్ సమ్ వే టు గో బిఫోర్ అచీవింగ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్. సో అంటే ఏంటి ఓకే పర్లేదు బాగానే ఉంది కానీ ఫుల్ ఎఫ్ఎల్ఎన్ అనేది రీచ్ అవ్వాలంట. సో ఇండియా స్టిల్ హ్యాస్ అంటే అయినప్పటికీ కూడా అంటే ఇప్పటికీ కూడా సమ్ వే టు గో బిఫోర్ అచీవింగ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్. సో ద 26-27 టార్గెట్ అండర్ ద నిపుణ్ భారత్ స్కీమ్. సో అంటే ఈ నిపుణ్ భారత్ స్కీమ్లో ఏమి అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఎఫ్ఎల్ఎన్ గ్యాప్స్ వచ్చాయి కదా. సో అది 2026 and 27 సో టార్గెట్ చేస్తుంది ఎవరు నిపుణ్ భారత్ స్కీమ్ ఉంది కదా ఆ స్కీమ్ ద్వారా సో అచీవ్ చేద్దామని చెప్పేసి. కంపేర్డ్ టు ద 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఎలొకేటెడ్ అండ్ అడిషనల్ ఎంత 11,000 crore ఏ 16% ఇంక్రీజ్. సో అంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే సో 24-25 రివైజ్డ్ ఎస్టిమేట్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఎలొకేటెడ్. సో అంటే ఏంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఇప్పుడు దాకా యూజీసీ గురించి మాట్లాడారు ఆర్డర్ ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. సో స్కూల్ ఎడ్యుకేషన్కి ఎక్స్ట్రాగా ఎంత అడిషనల్గా ఫండింగ్ ఇచ్చారు 11,000 crores అంటే ఎంత ఆల్మోస్ట్ 16% ఇంక్రీజ్ అంట. However, as a percentage of the total budget, this increase only 0.1 percentage points, bringing all the allocations to 1.5. ఓకే ఈవెన్ దో అంటే ముందుతో పోల్చుకుంటే 16% ఇంక్రీజ్ బట్ టోటల్ బడ్జెట్ని కంపేర్ చేసి అన్నీ చేసాం అనుకో అదెంత సో 0.12% మొత్తం టోటల్గా అన్నీ కలిపి 1.55% అంట. అంటే దేనికి స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. In higher education, the budget fraction remains unchanged at 0.99%. సో స్కూల్ ఎడ్యుకేషన్లో అట్లీస్ట్ ఎంత 1.55% అన్న ఇంక్రీజ్ అన్న కనిపిస్తుంది. బట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే ఏంటి హయ్యర్ ఎడ్యుకేషన్ అండర్ యూజీసీ అండర్లో ఉంటుంది కదా. సో బడ్జెట్ ఫ్రాక్షన్ రిమైన్స్ అన్చేంజ్డ్ అంటే అంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఎంత పర్సెంటేజ్ అది 0.99%. వైల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ అని చెప్పేసి అంటాం కదా అవి సో కంటిన్యూస్ టు రిసీవ్ సిగ్నిఫికెంట్ ఫండింగ్. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో అయితే మాత్రం సేమ్ అంతెంత ఉందో ఇప్పుడు అలా ఉంది. బట్ ఈ కేవీఎస్ అని అంటాం కదా మనం కేవీస్ అని చెప్పేసి అంటాం కేంద్రీయ విద్యాలయ సంఘటన అని చెప్పేసి అంటాం. సో అవైతే సిగ్నిఫికెంట్ అంటే దానికి తగినంత ఫండింగ్ అయితే దానికి వస్తుంది. The increase does reflect higher inflows to state which are the primary implementers of school education programs. ఓకే సో ఎలాగో హయ్యర్ ఇన్ఫ్లోస్ ఇక్కడ బడ్జెట్లో మనకి ఎంతో కొంత కొంచెం ఎక్స్ట్రాగా ఫండింగ్ కేటాయించారు కదా. సో అవన్నీ కూడా ఏంటి స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా స్టేట్ గవర్నమెంట్లో
సో ఇంప్లిమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇంకొంచెం బెటర్గా చేయడానికి యూజ్ అవ్వచ్చు. The center has been keen on fully implementing the నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ అని చెప్పేసి అంటారు కదా, 2020లో అయితే ప్రపోజ్ చేశారు. సో యూనియన్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి అంటారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో 2020లో ప్రపోజ్ చేశారు. సో ఏంటది వాళ్ళు ప్రపోజ్ చేసింది 5+3+3+4. ఇప్పుడు వరకు మనకున్న సిస్టమ్ ఏంటి, ప్రైమరీ 5th అంటే 10+2+3 కదా, సేమ్ అలా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళ ఇదేంటిది 5+3+4 సిస్టమ్ అనమాట. సో అది ప్రపోజ్ చేశారు. దట్ ఇంక్లూడ్స్ 5 years ఎర్లీ ఎడ్యుకేషన్. అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే 5 ఉంది కదా, అదేంటది ఎర్లీ ఎడ్యుకేషన్ అప్ టు 3 classes. ఓకే, ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ బీయింగ్ ప్రయారిటైజ్డ్ యాజ్ ద కీ టు అచీవింగ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్. అంటే ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే అప్ టు 3 classes అని చెప్పేసి అంటే 5 ఎలా అయింది అని చెప్పేసి అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇదంతా 5. సో ఎర్లీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్నారు. సో కీ టు అచీవింగ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్. ఎఫ్ఎల్ఎన్ మనకి కొంచెం తక్కువే ఉంది అని చెప్పేసి అన్నారు కదా, ఇంకా అంటే ఓకే పర్లేదు, కోవిడ్ తర్వాత ఓకే పర్లేదు కొంచెం రీచ్ అయింది, బట్ ఇంకా ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవ్వాలి అని చెప్పేసి. But a critical gap remains. The 2 years before class 1 are managed by, సో ఇక్కడ 1, 2, 3 ఓకే స్కూల్కి వెళ్తారు, బట్ కొన్ని రూరల్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే ఎల్కేజీ, యూకేజీ కొన్ని స్కూల్స్ ప్రొవైడ్ చేస్తే కొన్ని స్కూల్స్ ప్రొవైడ్ చేయవు. నేను మాట్లాడేది గవర్నమెంట్ స్కూల్స్ గురించి అండ్ మున్సిపల్ స్కూల్స్ గురించి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, సో బిఫోర్ క్లాస్ 1 అంటే క్లాస్ 1కి ముందు. సో ఎవరిదే అండర్ పెయిడ్ అంగన్వాడీ వర్కర్స్. ఇక్కడ అండర్ పెయిడ్ అంగన్వాడీ వర్కర్స్ అంటే ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి తగినంత అంటే వాళ్ళ వర్క్కి తగినంత పేమెంట్ అయితే ఉండట్లేదు. సో అండర్ పెయిడ్ అంగన్వాడీ వర్కర్స్ అంటే ఏంటి, ఇక్కడ 5 yearsలో సో క్లాస్ 3 అప్ టు క్లాస్ 3 అన్నారు కదా, సో అంటే ఎల్కేజీ, యూకేజీ అంటే ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఎవరి దగ్గరికి వెళ్తారు, అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళే ఎలా ఉన్నారు, అండర్ పెయిడ్ అంటే వాళ్ళే కష్టాల్లో ఉన్నట్లు లెక్క. హూ ఆర్ ఆల్రెడీ ఓవర్ బర్డెండ్, చెప్పనా ఓవర్ బర్డెండ్, వాళ్ళకే ఆల్రెడీ వాళ్ళ మీద బర్డెన్ అంటే వాళ్ళకే ఓవర్ బర్డెన్, అధికంగా వాళ్ళకి భారంగానే ఉంది. అండ్ ఆఫెన్ ల్యాక్ adequate ట్రైనింగ్ టు డెలివర్ ఆన్ ఎఫ్ఎల్ఎన్ గోల్స్. సో వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, అండర్ పెయిడ్ అంటే వాళ్ళకి ఏదో తక్కువ జీతం చాలా వస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఓవర్ బర్డెండ్ అంటే వాళ్ళకే పనులు చాలా ఎక్కువ ఉంటాయంట. అండ్ ల్యాక్ ఆఫ్ అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా అంటే ఎఫ్ఎల్ఎన్ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అంటే ఎలా టీచ్ చేయాలి, సో అలాంటి ట్రైనింగ్స్ అలాంటివి కూడా ఏమి ఇవ్వట్లేదంట. ఏ ఫోకస్డ్ ఎఫ్ఎల్ఎన్ డ్రైవ్ ఈజ్ పివోటల్ అంటే ఇంపార్టెంట్ టు అచీవింగ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్, ఏ ప్రీ రిక్విసైట్ ఫర్ బిల్డింగ్ ఏ హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అండ్ లెవెల్ రేజింగ్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత, so depending on the progress made, the government must further strengthen school education investment to ensure India meets its full FLN target. అంటే ఏంటి అంటే ఇలా చూస్తున్నారు, ఓకే ఎంత ఆల్మోస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే 1.55% మాత్రమే కదా ఇంక్రీజ్ అయింది. సో ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే తర్వాత నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ మేడ్ అంటే ఏంటి, ఓకే ఎలకేట్ చేశారు కొన్ని ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు, నిపుణ్ భారత్ అనే అవన్నీ పెట్టారు. సో దాని మీద బేస్ చేసుకొని అంటే దాంట్లో వచ్చిన ప్రోగ్రెస్ని బట్టి ద గవర్నమెంట్ మస్ట్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్. సో మస్ట్ ఫర్దర్ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే, దేనికి స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితేనే సో ఫుల్ ఎఫ్ఎల్ఎన్ అనేది ఇండియా టార్గెట్ రీచ్ అవ్వగలదు. సో టైమ్ ఈజ్ ఆఫ్ ద ఎసెన్స్. సో దానికి కాలమే సమాధానం చెప్తుంది, మనం ఏం చెప్పలేము అని చెప్పేసి చెప్తున్నారు ఆథర్. సో రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను, చూడండి ఒకసారి. ఏం లేదు, రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రైటర్ దీని మీద పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, అండ్ గ్యాప్స్ ఇన్ ఫౌండేషనల్ గ్యాప్స్ ఇన్ ఎఫ్ఎల్ఎన్ అది వర్క్ అవుతుందా లేదా అంటే దాని గురించి ఏ విధంగా మాట్లాడారు ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఆర్టికల్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం.
అకార్డింగ్ టు బడ్జెట్ 2025 అంటే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా మొన్న February 1st. సో 2025 వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎలికేషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే అంతకు ముందు కన్నా కొంచెం పర్సంటేజ్ ఇంక్రీజ్ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్కి. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేశారు? 7 కాదు, 10 కాదు, 20 కాదు, ఎంత పర్సంటేజ్? 16%. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ASER 2024 రిపోర్ట్ అంటే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆ వీక్లోని ASER 2024 రిపోర్ట్స్ అనేవి కొన్ని ఇచ్చింది కదా. సో అందులో ఏది ఈ కింద వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. FLN లెవెల్స్ ఆర్ ఎట్ దేర్ హైయెస్ట్ ఎవర్ ఇన్ సమ్ కేసెస్ అంటే COVID-19 అంటే పాండమిక్ తర్వాత ఏమైంది? సో మనకి పాండమిక్లో ఏమైంది? లెర్నింగ్ లాసెస్ అనేవి జరిగాయి అంటే గ్యాప్స్ వచ్చాయి, లెర్నింగ్కి గ్యాప్స్ వచ్చాయి. బట్ ASER రిపోర్ట్ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన వీక్లోనే ASER రిపోర్ట్ ప్రవేశపెట్టింది కదా, వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పేసి అంటే ఓకే పర్లేదు కోవిడ్ లాసెస్ నుంచి మనం రికవర్ అయ్యాము. సో ఫుల్ FLN అంటే హైయెస్ట్ FLN లెవెల్స్ని మనం రీచ్ అయ్యాము అని చెప్పేసి చెప్పారు కదా అది. సో FLN లెవెల్స్ ఆర్ ఎట్ దర్ highest ever in some cases. Next, what is the primary challenge in implementing UGC reforms? సో యూజీసీ కొన్ని రిఫార్మ్స్ అయితే చేస్తుంది. ఏంటవి? 4 ఏళ్ళ డిగ్రీని ప్రవేశపెట్టడం, లేకపోతే సంవత్సరానికి 2 సార్లు అడ్మిషన్స్ తీసుకోవడం, మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి పెట్టడం. సో అలాంటివి పెట్టారు కదా. సో ఆర్టికల్లో మెన్షన్ చేసినవి ఏంటి అని చెప్పేసి అన్నారు. ఏంటవి? ఇన్సఫిషియెంట్ ఫండింగే కదా. సో అంటే ఈ రిఫార్మ్స్ ప్రవేశపెట్టడానికి మనకి యూజీసీకి వెనక్కి లాగుతున్న ఏంటవి? సో ఇన్సఫిషియెంట్ ఫండింగే కదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫోకస్ ఏరియా ఆఫ్ బడ్జెట్ 2025 ఫర్ ఎడ్యుకేషన్? సో ఏది కాదు. ఓకే, సో 2025 ఎడ్యుకేషన్లో దేని మీద ఫోకస్ చేయలేదు అని చెప్పేసి అన్నారు. సో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే ఇంటర్నెట్ స్కూల్స్కి, దీని గురించి చర్చించారు. ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 IITs అని చెప్పేసి అన్నారు కదా. ఓకే, ఫ్రీ ల్యాప్టాప్స్, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి కూడా చర్చించారు. సో దేని గురించి చెప్పలేదు అసలు? ఫ్రీ ల్యాప్టాప్స్ అనే దాని గురించి చెప్పలేదుగా. సో ఏది? ఫ్రీ ల్యాప్టాప్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. నెక్స్ట్, what is the current allocation for school education as percentage of the total? సో టోటల్ బడ్జెట్తో కంపేర్ చేస్తే సో స్కూల్ ఎడ్యుకేషన్కి టోటల్గా అంటే కరెంట్ ఎలికేషన్ అంటే టోటల్ బడ్జెట్తో కంపేర్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది అది అని చెప్పేసి 1.55% కదా. నెక్స్ట్, విచ్ గ్రూప్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద 2 years బిఫోర్ క్లాస్ 1? సో 2 years బిఫోర్ క్లాస్ 1 అంటే ఎల్కేజీ, యూకేజీ, మనకు ప్రైవేట్ స్కూల్ అయితే ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. బట్ సో అంటే యూనియన్గా అంటే జస్ట్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే సో క్లాస్ 1 బిఫోర్ ఎవరు మనల్ని ఎంగేజ్ చేసేది? అంగన్వాడీ వర్కర్సే కదా. సో ట్రైన్డ్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కాదు, అంగన్వాడీ వర్కర్స్ ఆర్ అంగన్వాడీ టీచర్స్ అని చెప్పేసి అంటాం కదా. సో అది. So next, what is the key reason for prioritizing early education in National Education Policy 2020? సో ఏంటి? NEP 2020 మనకి చెప్పాను కదా, NEP అనేది 2020లో పెట్టారు అని చెప్పేసి. సో దాంట్లో దాని యొక్క ప్రయారిటీ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఏంటది? ఫుల్ FLN సాధించడమే కదా దాని గోల్. ఎక్కడుంది ఆన్సర్? టు అచీవ్ ఫుల్ FLN. Which of the following is a structural change proposed under UGC reforms? సో ఏంటి? కింద ఇచ్చిన వాటిలో ఏది అని చెప్పేసి అడిగారు. సో యూజీసీ రిఫార్మ్స్ మెయిన్గా ఏమనుకుంది? 4 years డిగ్రీ, 2 years డిగ్రీ కాదు, 4 years డిగ్రీ. సో బైయాన్యువల్ అడ్మిషన్స్, మ్యాండేటరీ వొకేషనల్ ట్రైనింగ్ అసలు అనుకోలేదు. సో రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ IITs, నో. సో ఏమనుకుంది ఫస్ట్? సో బైయాన్యువల్ అడ్మిషన్సే కదా, 4 years డిగ్రీ, బైయాన్యువల్ అడ్మిషన్స్ అండ్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్కి అడ్మిషన్ కల్పించాలని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎలాంటి రోల్ తీసుకోవాలి? యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్ అంటే ఆర్టికల్లో సో ఎలాంటి రోల్ తీసుకోవాలి బై స్టేట్ గవర్నమెంట్స్, నాట్ బై యూనియన్ గవర్నమెంట్స్. చూద్దాం. సో ఫండింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్లీ, సో అసలు కానే కాదు, అది ఇవ్వలేదు. సో ఇంప్లిమెంటింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, సో ఇదే కదా ఇంప్లిమెంటింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అంటే బడ్జెట్లో
ఇంప్లిమెంట్ కొంచెం ఎలొకేషన్ కొంచెం ఎక్కువ చేశారు. సో, దానివల్ల ఏంటి స్టేట్స్‌లో ఉండే స్కూల్స్ అవన్నీ కూడా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనౌన్స్డ్ ఇన్ బడ్జెట్ 2025? సో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెంట్ అంటే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు కదా! దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ విల్ ఫోకస్ ఆన్ స్పేస్ రీసెర్చా? కానే కాదు. సో, ఇట్ విల్ ఎన్హాన్స్ డిజిటల్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్. ఇట్ విల్ రీప్లేస్ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్. ఖచ్చితంగా ఇట్ విల్ రీప్లేస్ ట్రెడిషనల్ టీచింగ్ అవ్వనే అవ్వదు. సో, ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్సే అండ్ డిజిటల్ లెర్నింగ్ అనేది డిజిటల్ లెర్నింగే. 2 వేరు వేరు. సో, అంటే డిజిటల్ లెర్నింగ్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసనంటే ఇట్ ఇట్ వోంట్ మీన్ దట్ ట్రెడిషనల్ టీచింగ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది అని కాదు. సో, దేనిదదే. సో, ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ అంటే ఆన్‌లైన్ టీచర్ టు స్టూడెంట్ లైక్ ఆఫ్‌లైన్ క్లాసెస్ అంటాం కదా! ఆఫ్‌లైన్ క్లాసెస్ యొక్క గ్రేట్‌నెస్ ఆఫ్‌లైన్ క్లాసెస్‌ది అండ్ ఆన్‌లైన్ లైక్ డిజిటల్ లెర్నింగ్ యొక్క దాని యొక్క ఆహ్, ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. సో, ఇట్ విల్ ఎన్హాన్స్ డిజిటల్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్. అంతేగాని ఇట్ విల్ రీప్లేస్ అనేది మనం అసలు ఎప్పుడు అనుకోకూడదు. ఆర్టికల్‌లో మెన్షన్ చేయలేదు. అలానే అవ్వదు కూడా. ఇట్ విల్ ప్రొవైడ్ ఫ్రీ ల్యాప్‌టాప్స్ నో. అసలు ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమే లేదు. సో, ఏంటది ఇట్ విల్ ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ చేస్తుంది. దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది? డిజిటల్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్. యాజ్ యూజువల్ 11-15 క్వెషన్స్ మీకు హోంవర్క్. సో, ఆర్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఆర్టికల్ బేస్ మీద ఉంటాయి క్వెషన్స్. సో, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇఫ్ పాసిబుల్ మీ స్కోర్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. వీటి యొక్క ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ వాట్సాప్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తాను. సో, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు కంటెంట్ నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ మోటివేట్స్ మీ టు వర్క్ హార్డర్ అండ్ బ్రింగ్ యూ ఈవెన్ బెటర్ కంటెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.